అందరికీ శుభోదయం. ఈరోజు జూన్ 26 మారక ద్రవ్య నిరోధక దినోత్సవంగా మన ఈ యొక్క అశోక్ జిమ్ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసినందుకు అశోక్ గారికి మరియు ఇక్కడికి వచ్చినట్టు మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అంటే ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక్కొక్క డే ఎందుకు పెట్టుకుంటామంటే ఆ రోజు వాటి గురించి గుర్తించుకొని మిగతా వారికి దాన్ని తెలియపరచడం కోసం ఈ డే మనం కన్సల్ట్ చేయడం జరుగుతుంది. మారక ద్రవ్యాలు అనేవి క్షణిక ఆనందం కోసం తప్ప శాశ్వత పరిష్కారం కావవి. ఈరోజు నేడు యువత ఏమవుతున్నారంటే ఈ డ్రగ్స్‌కి బానిసయ్యి వారి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారి కుటుంబం నాశనం అవుతుంది. ఇది దేశ భవిష్యత్తు మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి డ్రగ్స్‌కి బానిస అయ్యాడు అంటే అది చాలా మంది మీద దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మన సార్ చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే మనం ఈరోజు చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ అనేది మనకి లైఫ్‌లో 40 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా దాని బెనిఫిట్ కనబడుతుంది. అలా కాకుండా మనం క్షణికంగా ఆనందం కోసం ఈ డ్రగ్స్ కానీ అదేవిధంగా ఈ సెల్ ఫోన్ అడిక్షన్ గమనించినట్లయితే కనుక అవి ఫ్యూచర్లో చాలా అనర్థాలకు దారితీస్తాయి. ఈ విధంగా మనకి ఈరోజు మారక ద్రవ్య నిరోధక దినోత్సవం పురస్కరించుకుని యువత అందరూ కూడా మారక ద్రవ్యాలు దూరంగా ఉండి వారి యొక్క భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకుంటారని, అటువంటి దినోత్సవాన్ని మనం గుర్తు చేసుకోవడానికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అశోక్ జిమ్ మేనేజర్ అయినటువంటి అశోక్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.